ఆంధ్రప్రదేశ్ సిఐటియు రాష్ట్ర 17వ మహాసభలు నంద్యాలలో ఏప్రిల్ 17, 18, 19 జరగబోతా ఉన్నాయి. ఏప్రిల్ 14, 15, 16 తేదీల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. వీటిని జయప్రదం చేయాలని యావత్ కార్మిక వర్గాన్ని కోరుతున్నాం. రాష్ట్రంలో కార్మిక వర్గం ఈనాడు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్లు గొప్పవాళ్ళని, కార్పొరేట్లకే సేవలు చేయాలని, కార్పొరేట్లకు అన్ని రకాల రాయితీలు 99 పైసలకే ఎకరా భూములు ఇవ్వడం దగ్గర నుంచి ఉచిత కరెంటు, ఉచిత నీరు, ఉచితంగా అనేక సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళకి కోట్లు దోచిపెడుతున్నారు. ఆర్సలాల మిట్టలకి 25,000 కోట్ల రాయితీలు ఇవ్వడం జరుగుతుంది. లూలు మార్కెట్కి, షాపింగ్ మాల్కి 1,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఇటువంటి కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా పోరాడే సంఘం సిఐటియు. కార్మికుల తరఫున నిజాయితీగా పోట్లాడేటువంటి సంస్థ సిఐటియు. కార్మిక వర్గానికి తమ యొక్క సమస్యల మీద నిరంతరం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమై పోరాడుతున్నటువంటి సంఘం సిఐటియు. గత 3 ఏళ్లలో జరిగిన కార్యక్రమాలను సమీక్షించబోతా ఉన్నాయి. మహత్తరమైనటువంటి పోరాటాలు ఈ కాలంలో జరిపాం. దేశంలోనే ప్రసిద్ధి చెందిన ప్రైవేటీకరణ వ్యతిరేక విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ ఉద్యమం అందరికీ తెలుసు. దీంట్లో సిఐటియు అగ్రభాగాన ఉంది. అలాగే రాష్ట్రంలో జరిగినటువంటి రాష్ట్ర రంగాల ఉద్యమాలన్నింటిలో కూడా అంగన్వాడీ 42 రోజుల పోరాటం జరిగింది. ఆశ బ్రహ్మాండమైనటువంటి సమరశైల పోరాటం జరిగింది. మున్సిపల్ వర్కర్స్, సర్వశిక్ష అభియాన్ పోరాటం అంటే ఇలా చేయాలని ఈ పోరాటాలన్నీ రుజువు చేశాయి. అందుకే సిఐటియులో ఉంటే సిఐటియు సమరశీలమైన పోరాటాలు చేయడం ద్వారానే హక్కులు నిలబెట్టుకుంటున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో లక్షల మందిని కాంట్రాక్ట్ అవుట్సోర్స్ పేరుతో నో పర్మనెంట్, ఎవరిని పర్మనెంట్ చేయకుండా చేస్తా ఉన్నారు. అలాగే పెన్షన్స్కి పెన్షన్ లేకుండా చేస్తున్నారు. కనీస వేతనాలు అతి తక్కువగా ఉన్నాయి. మేము జీతాలు పెంచాం. అంగన్వాడీ కార్మికులు ఇటీవల పోరాటం చేస్తే వాళ్ళని తీసుకెళ్లి 100 కిలోమీటర్ల దూరం వందలాది మందిని పోలీస్ వ్యాన్లో కాలకృత్యాలు కూడా తీసుకోకుండా అర్ధరాత్రి వాళ్ళ టెంట్ల మీద దాడి చేసి దౌర్జన్యం పాల్పడ్డారు. నిర్బంధం ద్వారా ఉద్యమాలను అణచాలనుకుంటున్నారు. ఇది వాళ్ళ తరం కాదు. ఏ ప్రభుత్వం అయినా పాలకులు శ్రమజీవుల యొక్క కష్టార్జితం చేస్తున్న వారికి సరైన ఫలితాలు ఇవ్వాల్సిన బాధ్యత వారికి. హైకోర్టులో చెప్పినటువంటి విషయం, శ్రమ దోపిడీ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. సంవత్సరాల తరబడి కాంట్రాక్ట్ అవుట్సోర్స్ పేరుతోటి కొనసాగించడం సరైనది కాదు అని చెప్పాల్సి వచ్చింది. గతంలో సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాలను చెప్పింది. ఇన్ని రకాల దోపిడీలు చేయాలి, అన్ని రకాల దోపిడీ పద్ధతులను అమలు చేస్తున్నారు. లేబర్ కోడ్స్ పేరుతోటి 150 సంవత్సరాల క్రితం సాధించుకున్నటువంటి కార్మికుల 8 గంటల పని దినాన్ని ఈరోజు రద్దు చేయాలని చట్టాలు మార్చి లేబర్ కోడ్లుగా వచ్చాయి. ఇది దుర్మార్గం. 5 తరాల తర్వాత కూడా పాలకులు బానిసల్లాగా కార్మిక వర్గాన్ని పని చేయించుకోవాలని చూస్తే దాని ప్రతిఫలం అనుభవించక తప్పదు. కార్మిక వర్గం యొక్క లక్షణం తిరుగుబాటు చేయక తప్పదు. కార్మిక వర్గాన్ని అణిచేస్తే అది అణిగిపోదు, అది మరింత పెళ్ళుగుతుంది. బంతిని ఎంత గట్టిగా కొడితే అంత పైకి లేసినట్టుగా రాబోయే కాలంలో కార్మిక ఉద్యమాలు తీవ్రంగా రాబోతా ఉన్నాయి. వేదికగా అవడానికే రాష్ట్ర మహాసభలు నంద్యాలలో జరగబోతా ఉన్నాయి. నంద్యాలలో మహాసభల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి ఐక్య పోరాటాలు నడపడానికి, నాన్ పర్మనెంట్ కార్మికులందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావడానికి, అట్లాగే స్కీమ్ కార్మికుల యొక్క మహత్తరమైనటువంటి పోరాటాలు ముందుకు తీసుకెళ్లి వారి జీతాలు పెంచేదానికోసం, మున్సిపల్ వర్కర్ల కోసం, అన్ని తరగతుల యొక్క కార్మికుల గురించి కూడా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగించబోతా ఉన్నాం. ఈ ఉద్యమాలలో రాబోయే కాలంలో ప్రభుత్వం యొక్క విధానాలను ఎండగడతాం. ప్రభుత్వ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా పోరాడతాం. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం, పాలకులు కార్మిక వర్గం, శ్రమజీవుల యొక్క గురించి ఆలోచించాలి. కార్మిక కర్షక మైత్రి కోసం పనిచేసే సంఘం సిఐటియు, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్. దీని రాష్ట్ర మహాసభలు నంద్యాలలో ఏప్రిల్ 17, 18, 19 జరుగుతాయి. ఈ 3 రోజుల ముందు 17వ తేదీ ఉదయం పెద్ద ఎత్తున భారీ ర్యాలీ జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా యావత్ కార్మిక వర్గం జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కమిటీ తరఫున కోరుతుంది.